Hello friends, welcome to our channel. Today topic is transformation. First we have to see the definition of transformation. The trigonometrical sum or difference is converted into a product form is called as transformation. So trigonometrical function అయి ఉండి అది అడిషన్ ఆర్ డిఫరెన్స్ వాటి రెండింటిని కన్వర్ట్ చేస్తే ప్రోడక్ట్ ఫామ్కి వస్తుంది, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సో ఫార్ములాస్ వచ్చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి. డెఫినేషన్ ఏంటిది? ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్ సమ్ ఆర్ డిఫరెన్స్ కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్ ఫామ్. ఇది సమ్ ప్లస్ కాబట్టి సమ్ కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్ ఫామ్. Sin of a plus b minus sin of a minus b equal to 2 cos a sin b. Next, cos of a minus b plus cos of a plus b equal to 2 cos a cos b. Cos of a minus b minus cos of a plus b equal to 2 sin a sin b. Next, sin c plus sin d equal to 2 sin c plus d by 2 into cos c minus d by 2. Cos c plus cos d equal to 2 cos c plus d by 2 into cos c minus d by 2. Cos c minus d ప్రోడక్ట్ ఫామ్ వస్తుంది. దేన్ని కన్వర్ట్ చేస్తే సమ్ ఆర్ డిఫరెన్స్. ఇక్కడ సమ్ అంటే ప్లస్ డిఫరెన్స్ అంటే మైనస్, ఇక్కడ మైనస్. cos c minus cos d equal to 2 minus 2 sin c plus d by 2 into sin c minus d by 2 or 2 sin d plus. ఫర్ సపోజ్ ఇప్పుడు -2 వద్దు, నేను ఇట్లా సి ప్లస్ డి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ సి ప్లస్ డి సి మైనస్ డి బై 2 రాసుకోవచ్చు. సెకండ్ ఫార్ములా మాత్రం రివర్స్ రాయాలి. ఇక్కడ సి ప్లస్ డి రాస్తే ఇక్కడ డి ప్లస్ సి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2. సో first question is sin a plus sin 5a plus sin 9a by cos a plus cos 5a plus cos 9a. మరి దీనికి ఇట్లా ఈ క్వశ్చన్ని సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఫార్ములా యూజ్ చేద్దామంటే ఏ ఫార్ములా రావట్లేదు. బట్ ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే సైన్ బై కాస్ ఏంటిది? tan. మళ్ళీ యాంగిల్స్ వాల్యూస్ చూసుకున్నట్టయితే ఏ న్యూమరేటర్ ఏ డినామినేటర్ ఏ, న్యూమరేటర్ 5a డినామినేటర్ 5a, 9a. సో ఇలా ఈక్వల్ ఉన్నప్పుడు వాల్యూస్ న్యూమరేటర్లో డినామినేటర్లో ఈక్వల్గా ఉండి సైన్ బై కాస్ ఆర్ కాస్ బై సైన్ అట్లున్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు ఇట్లా అంటే మళ్ళీ ఏ ఫార్ములాని యూజ్ చేసి దేన్ని వేస్తే ఆన్సర్ వస్తుందో మనకు తెలియలేదు. కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే సైన్ బై కాస్ అంటే ఏంటిది? tan. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటిదంటే లోయర్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 చేస్తే దాని ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా సైన్ బై కాస్ ఉండి యాంగిల్ వాల్యూ సేమ్ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో సైన్ బై కాస్ tan. లోయర్ వాల్యూ అంటే ఏంటిది? ఇక్కడ 1 ఉంది. గ్రేటర్ వాల్యూ అంటే ఏంటిది? 9. సో a ప్లస్ 9a బై 2 equal to tan of 9a plus 1a 10a by 2. 2 1s are 2 5s are. So answer is tan 5a. సో ఇలా ఈజీగా ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడైనా కనిపించినప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్స్లలో tan 5a ఎక్కడుందో చూసుకొని దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏలో ఇచ్చిర్రు, ఇక్కడ యాంగిల్లో ఇచ్చిర్రు. సెకండ్ క్వశ్చన్ చూస్తే sin 50 ప్లస్ sin 70 degrees బై cos 50 ప్లస్ cos 70. sin 50 ప్లస్ cos 50 tan sin బై cos tan sin బై cos. యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములా tan. ఇక్కడ 2నే ఇచ్చిర్రు ఇందాకనంటే. సో ఇట్లా లిమిట్ ఇట్లా ఎన్నన్నా ఇచ్చవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు లోయర్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 చేయాలి. బట్ ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి సో ఈ 2ని ప్లస్ చేసి బై 2 చేయాలి. 50 ప్లస్ 70 బై 2 tan 120 బై 2.
120 means 2 1s are 2 6s are 12 0. Tan 60 value √3. So answer is √3. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. sin 50 degrees plus sin 70 degrees by cos 50 degrees plus cos 70 degrees. ఇలా sin by cos అని ఉండి 50 యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? tan ఆఫ్ లోయర్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 వేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 2 టర్మ్సే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ రిపీట్ అయితే లోయర్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 వేస్తే వస్తుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 50 ప్లస్ 70 బై 2 వేసినాం ఈక్వల్ టు tan ఆఫ్ 50 ప్లస్ 60 ఎంత? 120 బై 2. 1 2 1s are 260 120. సో tan 60 వాల్యూ √3. సో ఆన్సర్ ఈజ్ √3. నెక్స్ట్ క్వశ్చన్, sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x ప్లస్ sin 9x బై cos 3x ప్లస్ cos 5x ప్లస్ cos 7x ప్లస్ cos 9x. సో ఇప్పుడు మరి ఇది ఇక్కడ అంటే టూ టర్మ్స్ ఉన్నాయి, చేసేసినాం డైరెక్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సో మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నైనా రిపీట్ కానివ్వండి, దానికి ఫార్ములా మనకు చూసుకోవాల్సింది ఒకటే, మనకు టాలీ కావాలి. sin బై cos ఉండాలి ప్లస్ సేమ్ వాల్యూస్ ఉండాలి యాంగిల్స్. సో అన్నిటికీ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఫార్ములా tan ఆఫ్ లోయర్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 చేయాలి. ఇప్పుడు tan ఆఫ్ లోయర్ వాల్యూ అంటే ఇచ్చిన క్వశ్చన్ నుంచి లోయెస్ట్ ఏంటిది? 3x. సో 3x ప్లస్ హైయెస్ట్ వాల్యూ ఏంటిది? 7x 9x బై 2. tan ఆఫ్ 9 ప్లస్ 3 12x బై 2. 2 1s are 2 6s are. So answer is tan 6x. Answer tan 6x. సో ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇచ్చినా కూడా లోయెస్ట్ వాల్యూ ప్లస్ గ్రేటెస్ట్ వాల్యూ బై 2 వేసుకొని చేయండి ఫ్రెండ్స్. సో దీనికోసం ఇంత పెద్దగా వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. అక్కడ ఏమి ఇచ్చారు, మనని ఏం అడిగారు అనేది తెలుసుకొని సాల్వ్ చేయడం, ఏ ప్రాసెస్ యూజ్ అవుతుంది అనేది చూసి చేయండి. సో ఇందాక సైన్ బై కాస్ చూసినాం, ఇప్పుడు ఏంటంటే కాస్ బై సైన్ చూద్దాం. ఎప్పుడైనా సరే సైన్ బై కాస్ ఉంటే ట్యాన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కాస్ బై సైన్ ఉంది కాబట్టి కాట్. సైన్ బై కాస్ అంటే ట్యాన్, కాస్ బై సైన్ అంటే కాట్. సో కాట్ తీసుకోవాలని చెప్తున్నా. మరి యాంగిల్స్ కూడా సేమ్, ఇందాకనే సేమ్ ఉండాలి. ఇందాక ఉన్నట్టు ఏ న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేసినట్టయితే కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ 3a బై సైన్ 3a. నెక్స్ట్ ప్లస్ cos 5a by sin 5a plus cos 7a by plus sin 7a. సో యాంగిల్స్ వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి. కాస్ బై సైన్ అంటే ఏంటిది? కాట్. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా, కాట్ ఆఫ్ లోయర్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని రిపీట్ అయినా కూడా లోయెస్ట్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 తీసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ని టర్మ్స్ రిపీట్ అయినాయి. ఇక్కడ ఏ ఫార్ములాని యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందో ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి, సో సైన్ కాస్ సైన్ ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సో ఇట్లా ఈ వాల్యూస్ సేమ్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ క్వశ్చన్కి కాట్ ఆఫ్ లోయెస్ట్ వాల్యూ అంటే ఏంటిది? ఏ 1a ప్లస్ గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఏంటి? 7a బై 2. సో కాట్ ఆఫ్ 7a ప్లస్ 1a 8a బై 2. 2 1s are 2 4s are 8. సో ఆన్సర్ ఈజ్ కాట్ 4a. సో కాట్ 4a. వన్స్ అగైన్ రిపీట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. కాస్ ఏ ప్లస్ కాస్ 3a ప్లస్ కాస్ 5a ప్లస్ కాస్ 7a బై సైన్ ఏ ప్లస్ సైన్ 3a ప్లస్ సైన్ 5a ప్లస్ సైన్ 7a. ఇట్లా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? సైన్ బై కాస్. సో కాట్. సైన్ బై కాస్ అంటే ట్యాన్ తీసుకున్నాం. ఇప్పుడు కాస్ బై సైన్ కాబట్టి కాట్ తీసుకోవాలి. కాట్ ఆఫ్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2 తీసుకొని ఆన్సర్ చేసేసే కాట్ ఆఫ్
లోయెస్ట్ వాల్యూ 1a ప్లస్ గ్రేటెస్ట్ వాల్యూ 7a బై 2 వేస్తే 8a వస్తుంది. 8a బై 2 ఈక్వల్ టు cot 4a. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో ఇట్లా టర్మ్స్ ఎక్కువ రిపీట్ అయినాయి, ఏం చేయాలి అనేది దీన్ని వదిలిపెట్టద్దు. ఇది జస్ట్ 1 మినిట్కి బిలోనే మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది. సో ఇట్లాంటి హింట్ యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఫస్ట్ వీటికి ఆన్సర్ ట్రిక్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి cos 50 ప్లస్ sin 80 బై sin 50 ప్లస్ cos 80. ఇందాకంటే సైన్ కాస్ ఉంది కాబట్టి కాట్గా తీసుకున్నాం. సైన్ కాస్ ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇది ఓకే. సైన్ బై కాస్ కాట్ వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం సైన్ కాస్. మనకి న్యూమరేటర్లో అన్నీ ఉంటే సేమ్ ఉండాలి, కాస్ అన్న ఉండాలి లేకపోతే సైన్ అన్న ఉండాలి. బట్ ఇక్కడ కాస్ ఉంది, సెకండ్ టర్మ్ ఏమో సైన్ ఉంది. సో మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఒక టర్మ్ని కాస్లోకైనా లేకపోతే సైన్లోకైనా చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కాస్ 50ని ఇలాగే ఉంచుకొని సైన్ 80ని కాస్లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో కాస్ 50 ప్లస్ సైన్ 80 బై సైన్ 50 ప్లస్ కాస్ 80. దీన్ని ఏదో ఒక కాస్లోకైనా, కాస్ అయితే సైన్లోకైనా చేంజ్ చేసుకోవాలి లేకపోతే సైన్ అయినా కాస్లోకి చేంజ్ చేసుకోవాలి. సో నేను సైన్ని కాస్లోకి చేంజ్ చేస్తున్నా. ఇక్కడ సైన్ 80 ఉంది. సో మనకి ఫార్ములా ఏంటిది, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. కాస్ టీటా. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, సైన్ ఆఫ్ 90 మైనస్ 10 ఈక్వల్ టు కాస్ 10గా రాసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఏం రాస్తున్నా అంటే కాస్ 15 యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుకొని సైన్ 80ని కాస్ 10గా రాస్తున్నాం బై సైన్ 50 యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంచుకున్నాం. నెక్స్ట్ కాస్ 80ని సైన్లోకి చేంజ్ చేయాలి, ఎందుకంటే న్యూమరేటర్ అన్నీ ఉంటే కాస్లోనే ఉండాలి, డినామినేటర్ అన్నీ సైన్లోనే ఉండాలి. సో న్యూమరేటర్ సైన్ని నేను కాస్కి చేంజ్ చేసుకున్నా. ఇక్కడ డినామినేటర్లో సైన్ ఇట్లనే ఉంచుకొని ఈ కాస్ని సైన్లోకి చేంజ్ చేసుకున్నా. సో ఫార్ములా ఏంటిది, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా. సో కాస్ 80 ఎప్పుడు వస్తుంది, 90 మైనస్ 10 చేస్తే కాస్ 80 వస్తుంది. సో దీనికి ఏంటిది సైన్ 10, ఇక్కడ సైన్ 10 తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఒక ఫామ్కి వచ్చింది. న్యూమరేటర్లో చూస్తే అన్ని కాస్లు ఉన్నాయి, డినామినేటర్లో అన్ని సైన్లు ఉన్నాయి. సో ఫామ్లో యూజ్ చేయాలి. సైన్ కాస్ బై సైన్ అంటే ఏమని చెప్పిన కాట్. సో లోయెస్ట్ వాల్యూ ప్లస్ గ్రేటర్ వాల్యూ బై 2, అవి నెంబర్ ఆఫ్ టర్మ్స్ రిపీట్ అయినప్పుడు. సో ఇక్కడ 2 టర్మ్సే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కాట్ ఆఫ్ 50 ప్లస్ 10 బై 2 తీసుకోండి. నెక్స్ట్ కాట్ ఆఫ్ 50 ప్లస్ 10 60 బై 2, 2 1 230. సో కాట్ 30 ఈక్వల్ టు ఆన్సర్ √3. సో ఈజీగా చూడండి ఫ్రెండ్స్, ఇంత 1 మినిట్ కంటే బిలోనే మనకు ఆన్సర్ రావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈజీ ఫామ్లో సొల్యూషన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ కాస్ సైన్ ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఉంటే అన్ని సైన్ లైన్ ఉండాలి లేకపోతే కాస్ లైన్ ఉండాలి. సేమ్ ఇందులో కూడా న్యూమరేటర్ సైన్ ఉంటే డినామినేటర్లు అన్ని కాస్ ఉండాలి. ఒకవేళ న్యూమరేటర్లు అన్ని కాస్లు ఉంటే డినామినేటర్లు అన్ని సైన్లు ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కాస్ సైన్ కాస్ ఇట్లుంది కాబట్టి నేను ఏదో ఒక దాన్ని కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ కాస్ని అట్లాగే ఉంచుకొని సైన్ని కాస్లోకి చేంజ్ చేస్తున్నా. కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా వస్తుంది. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా కాస్ టీటా. ఎందుకు 90 మైనస్ టీటా తీసుకున్నా అంటే మనకి 80 రావాలి. సైన్ 80 ఎప్పుడు వస్తుంది, 90 మైనస్ 10 చేస్తేనే సైన్ 80 వస్తుంది. సో సైన్ 90 మైనస్ 10 ఈక్వల్ టు కాస్ 10. సో వేసుకొని కాట్ ఆఫ్ సైన్ బై కాస్ కాట్ 50 ప్లస్ 10 బై 2, కాట్ 60 బై 2. సో కాస్ 30 వాల్యూ ఎంత, √3. సో ఫైనల్ ఆన్సర్ √3. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా వచ్చేసి కాస్ A ప్లస్ కాస్ A ప్లస్ B ప్లస్ కాస్ A
ప్లస్ 2b ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ 3b ప్లస్ డాష్ 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 ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండి లాస్ట్కి కాస్ ఆఫ్ a ప్లస్ n మైనస్ b. ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే ఫ్రెండ్స్ డైరెక్ట్ దానికి ఆన్సర్ +or-1/2 ఉంటుంది. సో మరి +or-1/2 అంటున్నారు, మరి +1/2 దేనికి వస్తుంది, -1/2 దేనికి వస్తుంది అని అంటే, ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చి న్యూమరేటర్లో కనుక ఆడ్ నెంబర్ ఉంటే దానికి డైరెక్ట్ 1/2. ఒకవేళ న్యూమరేటర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది -1/2 డైరెక్ట్ ఆన్సర్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఫార్ములా చూడండి. న్యూమరేటర్ ఆడ్ నెంబర్ అయితే +1/2, న్యూమరేటర్ ఈవెన్ నెంబర్ అయ్యేది ఉంటే -1/2. సో డైరెక్ట్ ఆన్సర్స్ ఇట్లాంటి వాటిని మనకు ఫాస్ట్గా చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. సో ఫార్ములాని బేస్ చేసుకొని చూస్తే 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకున్నాను. కాస్ ఆఫ్ 4π/7 ప్లస్ కాస్ ఆఫ్ 6π/7 ప్లస్ కాస్ ఆఫ్ 8π/7 ప్లస్ ఇలా డాష్ 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 రిపీట్ అయింది. సో ఆన్సర్ ఎంత అని ఇక్కడ అంటున్నాడు. సో ఇప్పుడు దీనికి నేను ఏ ఫార్ములా యూజ్ చేయాలి నాకు తెలియట్లేదు. డైరెక్ట్ ఇక్కడ దీన్ని చూసుకుంటే +or-1/2 రావాలి. మరి ప్లస్ దేనికి వస్తుంది, మనకు న్యూమరేటర్ ఎప్పుడైనా ఈవెన్ అయినా ఉంటుంది లేకుంటే ఆడ్ అయినా ఉంటుంది. ఇట్లాంటి ఫంక్షన్ ప్రాబ్లం ఇస్తే న్యూమరేటర్ ఈవెన్ ఉంది, సో దీని ఆన్సర్ డైరెక్ట్ 1/2. సో దట్ ఆన్సర్ డైరెక్ట్ 1/2. ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆన్సర్ డైరెక్ట్ -1/2. అది కాస్లో ఉండాలి, కాస్ ఫంక్షన్స్ అయి ఉండి దాని వాల్యూస్ ఈవెన్ ఫంక్షన్ అయితే ద ఆన్సర్ -1/2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే కాస్ ఆఫ్ π/2 π/11 ప్లస్ కాస్ ఆఫ్ 3π/11 ప్లస్ కాస్ ఆఫ్ 5π/11 ప్లస్ కాస్ ఆఫ్ 7π/11 దాని ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అంటున్నారు. సో ఇట్లాంటివి ఇస్తే మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ చెప్పలేరు కదా అని అనుకోకండి. సో ఈజీ, దీని ఆన్సర్ డైరెక్ట్ 1/2. ఎట్లా అంటే న్యూమరేటర్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 1 3 5 7 1, 3, 5, 7 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇలా ఆడ్ నెంబర్స్ మనకు న్యూమరేటర్లో ఎప్పుడైనా కనిపించి కాస్ ఫంక్షన్ ఉండి దానికి ఆన్సర్ డైరెక్ట్ 1/2. సో డైరెక్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా కనిపిస్తే డైరెక్ట్ 1/2 ఆర్ -1/2. ఈవెన్ ఉంటే -1/2, ఆడ్ నెంబర్స్ ఉంటే 1/2 పెట్టండి. సో లాస్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి 1 ప్లస్ కాస్ ఆఫ్ π/8 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/8 ఇంటూ 1 ప్లస్ కాస్ 5π/8 ఇంటూ 1 ప్లస్ కాస్ 7π/8 ఈక్వల్ టు డాష్. ఆన్సర్ ఎంత అని అంటున్నాడు. ఇందాకంటే ఏం చేసినాం ఫ్రెండ్స్, న్యూమరేటర్లో ఈవెన్ ఉంటే -1/2 తీసుకున్నాం. నెక్స్ట్ న్యూమరేటర్లో ఆడ్ నెంబర్స్ ఉంటే +1/2 ఆన్సర్ తీసుకున్నాం. మరి ఇక్కడ న్యూమరేటర్లో ఆడ్ ఫంక్షన్సే ఉన్నాయి, బట్ 1+1+1+ అని యాడ్ అయింది. మళ్ళీ ఏంటి మధ్యలో ఇంటూ కూడా ఉంది. ఇందాకంటే ప్లస్ వాటికి చూసినాం, ఇప్పుడు ఇంటూ ఉంది. సో మరి దీనికి ఎట్లా వేయాలి, ఇట్లాంటి ఫంక్షన్స్ 1 ప్లస్ కాస్ 3π ఇట్లా కాస్లో ఉండి ఆడ్ ఫంక్షన్స్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా 1/2n-1. సో డైరెక్ట్ ఫార్ములా ఇది. సో ఎన్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ రిపీట్ అయినాయి అనేది. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని చూసుకుంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4. సో n ఈక్వల్ టు 4. సో ఈ 4ని ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే 1/2^4/4 - 1 దట్ ఈక్వల్ టు 1/2^4 - 3. 1/2^3 మీన్స్ 8. సో దాని ఆన్సర్ డైరెక్ట్ 1/8. సో చూడండి ఫ్రెండ్స్, వన్స్ అగైన్ రిపీట్ చేస్తా. ఇట్లా 1 ప్లస్ కాస్ π/8 ఇంటూ అని మెన్షన్ చేసి మళ్ళీ 1 ప్లస్ కాస్ 3π/8 ఇట్లా న్యూమరేటర్ ఆడ్ ఫంక్షన్ ఉండి కాస్లో ఉండి ఇంటూ ఉంటే డైరెక్ట్ ఫార్ములా 1/2n-1. ఎన్ అంటే ఏంటిది, ఎన్ని టర్మ్స్ రిపీట్ అయినాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇట్లా డాష్ డాష్ అని ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి, కాకపోతే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని కౌంట్ చేసుకొని 2n-1 కాబట్టి n ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్లో 4 ఇచ్చారు ఫ్రెండ్స్. సో 4 తీసుకున్నా, 2
4 minus 1 అంటే 1/2^3. సో 2^3 మీన్స్ 8. సో ఫైనల్గా దాని ఆన్సర్ 1/8. సో ఇట్లా ఈజీగా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి చేసేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకోసమే ఫస్ట్ ఈజీ టెక్నిక్స్ యూజ్ చేసి చెప్తున్నా. సో ఇట్లా ఇవ్వగానే ఏదో క్వశ్చన్ అని చెప్పేసి భయపడకండి. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, దాన్ని ఏం చేయాలనేది థింక్ చేసిన తర్వాతనే ఏ ఫార్ములాని యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందో చూసి ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది వితౌట్ పెన్ ఆర్ పేపర్ యూజ్ చేయకుండా చేయొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని రిపీట్ అయినాయి అనేది మనకు తెలుసు. ఎన్ని అయినాయి 4. సో ఫార్ములా ఏంటిది 1/2^n-1 4 కాబట్టి 1/2^4 - 1 మీన్స్ 1/2^3 దట్ ఈక్వల్ టు 1/8. సో 1 minute కంటే బిలోనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లాంటివి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు కొందరు. సో మళ్ళీ రిపీట్ చేసిన అందుకోసమే ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని, అంటే ఫంక్షన్ ఇచ్చిన కండిషన్స్ అన్నమాట. సో ఒకవేళ మనకి క్వశ్చన్లో కనుక ఇఫ్ a + b + c = 180 degrees అని మెన్షన్ చేస్తే అప్పుడు యాంగిల్స్ ఈ ABC యాంగిల్స్ ఎలా తీసుకోవాలనంటే 60 degrees, a = b = c = 60 degrees తీసుకోవాలి. ఎందుకు అంటే a + b + c = 180 కావాలి. ఫస్ట్ సపోజ్ 30 తీసుకుంటే 180 రాదు. సో 60 తీసుకోండి. 60 + 60 + 60 180 degrees. సో అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ a + b + c = 90 degrees అని అన్నారు. సో యాంగిల్స్ a = b = c = 30 degrees. నెక్స్ట్ a + b + c = 0 అన్నారు ఫ్రెండ్స్. దీనికి ఏం తీసుకోవాలి, a + b + c = సేమ్ యాంగిల్స్ వస్తాయంటే రావు. a + b = 30 degrees తీసుకోండి. c = -60 తీసుకోండి. ఎందుకు అంటే =0 degrees రావాలి. అప్పుడు ఏం చేస్తే 0 degrees వస్తుందంటే a + b వేస్తే 60 degrees అంటే 30 + 30 60, c అంటే -60, 60 - 60. సో 0 degrees వస్తుంది కాబట్టి a = b = 30 degrees తీసుకోండి. c = -60 degrees తీసుకోవాలి ఫ్రెండ్స్. సో క్వశ్చన్లో ఎప్పుడైనా మనకి a + b + c = 0 degrees అని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు ABC వాల్యూస్ ఏం తీసుకోవాలంటే a = b = 30 తీసుకోండి. నెక్స్ట్ c = -60 తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ a + b + c = 270 ఎట్లా తీసుకోవాలి మరి, ఇక్కడ 0 అని అంటే సో సింపుల్గా తీసుకోవచ్చు. ఇది 30 AB 30 తీసుకోవాలి, c -60 తీసుకోవాలి. సో ఇక్కడ 270 ఉంది కదా, ఎట్లా తీసుకోవాలి అని అనుకుంటే a = b = 120 degrees తీసుకోండి. నెక్స్ట్ c = 30 degrees తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు a + b వేయాలి. a + b వేసి c యాడ్ చేస్తే 270 వస్తుంది. సో ఎందుకు ఇవే యాంగిల్స్ తీసుకోవాలి, 45 50 అట్లా 60 తీసుకోవచ్చు కదా అని అంటే 50 తీసుకుంటామా, మనకి sin of 50 అంటే యాంగిల్ ఎంతో తెలియదు. లేకపోతే sin 120 అంటే యాంగిల్ తెలుసు, sin 30కి యాంగిల్ తెలుసు. సో మనకి గివెన్ క్వశ్చన్ ఎందులో ఉంటుంది, sin cos tan cot ఈ ఫంక్షన్స్లలో ఉంటాయి కాబట్టి సో యాంగిల్స్ మనకి తెలిసిన వాటి చూసుకోవాలి. 120 అంటే తెలుస్తుంది, cos 30 అంటే తెలుసు, sin 30 అంటే తెలుసు. సో తెలిసిన యాంగిల్స్ కాబట్టి a = b = 120 తీసుకొని c = 30. సో ఇవి 3 యాడ్ చేస్తే 270 వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే a + b + c = 180 degrees అని మెన్షన్ చేసిర్రు. నెక్స్ట్ దెన్ sin² a + sin² b + sin² c = డాష్ అని అన్నాడు. సో sin² a + sin² b + sin² c అంటే మనకి ఏమైనా ఫార్ములా తెలుసా అంటే తెలియదు. సో ఇచ్చిన గివెన్ కండిషన్ ద్వారా మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అనేది తెలుసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఇట్లలో ఏదో ఒకటే కరెక్ట్ మనం చూజ్ చేసుకోవాలి. సో దీనికోసం ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఇచ్చిన కండిషన్ ఏంటిది, a + b + c = 180 degrees. నేను ఏమని చెప్పిన, a + b + c = 180 degrees అయినప్పుడు మనం a = b = c = 60 degrees తీసుకోవాలి. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ ABC ఉందో అక్కడ 60 degrees పెట్టాలి. అంటే ఇక్కడ ఏంటిది sin² a
60 degrees ప్లస్ సైన్ స్క్వేర్ బి. సైన్ స్క్వేర్ బి అంటే బి వాల్యూ కూడా 60 డిగ్రీసే. సో 60 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ సి. సి అంటే కూడా 60 డిగ్రీసే. సో 60 డిగ్రీస్. ఇప్పుడు సైన్ 60 స్క్వేర్ని పక్కకు పెడితే సైన్ 60 వాల్యూ ఎంత మనకి √3/2. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ సైన్ 60 మీన్స్ √3/2 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. సైన్ 60 మీన్స్ √3/2 స్క్వేర్. సో ఇప్పుడు రూట్కి స్క్వేర్కి క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది 3/, స్క్వేర్ ఇక్కడ 4. పైన న్యూమరేటర్లోనేమో రూట్ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, డినామినేటర్లో మాత్రం మల్టిప్లై అవుతుంది. 2/2 4 సేమ్. నెక్స్ట్ ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ 3/4 ప్లస్ 3/4. ఇవన్నిటిని ప్లస్ చేయండి. డినామినేటర్ సేమ్. సో న్యూమరేటర్ అన్నిటిని ప్లస్ చేస్తే 3 + 3 6, 6 + 3 9. సో 9/4 క్యాన్సిల్ అవుతుందంటే కాదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంచుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే 9/4. మరి ఆప్షన్స్లలో మనకి 9/4 లేదు. ఏముంది కాస్లో ఉంది. 2 + cos 2a cos b cos c. 2 - 2 cos a cos b cos c. 4 cos a cos b cos c. ఇట్లుంది. ఫోర్త్ది ఆన్సర్ లేదు. సో ఇక్కడ మనకు ఆన్సర్ 9/4 వచ్చింది. కానీ ఆప్షన్స్లో ఇట్లున్నాయి. సో మరి లేదు కదా అని దీన్ని వదిలేయద్దు, నన్ను పెట్టొద్దు. ఇక్కడ ఏంటిదంటే ఇచ్చిన గివికి ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏని చూస్తే 2ని యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంచుతున్నా ఫ్రెండ్స్. చూడండి ప్లస్ 2 × cos a. ఏ అంటే ఏం చెప్పిన a = b = c = 60 డిగ్రీస్ కాబట్టి cos a ప్లేస్లో నేను 60 డిగ్రీస్ అప్లై చేస్తున్నా. cos 60 వాల్యూ ఎంత? cos 60 1/2. సో 1/2 cos 60 1/2. నెక్స్ట్ ఇంటూ మళ్ళీ cos b. ఇక్కడ cos b అంటే cos 60 సేమ్ వాల్యూ. cos 60 వాల్యూ కూడా 1/2. cos c కూడా సేమ్ 1/2. సో ఇవన్నిటిని 2ని ప్లస్ చేయాలి, ఇవన్నిటిని మల్టిప్లై చేయాలి. సో యాజ్ ఇట్ ఈజ్ 2ని అట్లనే ఉంచుకుంటున్నా. దీన్ని 2కి క్యాన్సల్. సో ఇక్కడ వీటిని చూస్తే 1/4. 1 × 1 1, 2 × 2 4 మల్టిప్లై కాబట్టి సో డైరెక్ట్ మల్టిప్లై చేసిన. సో దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 8 + 1/4. సో దాని ఆన్సర్ 8 + 1 9/4. సో మనం చూసుకోవాలి ఫాస్ట్గా చేసుకుంటా. ఇచ్చిన యాంగిల్స్ని ఇందులో అప్లై చేసి డైరెక్ట్ ఫార్ములా చూసుకుంటూ వెళ్ళాలి. cos 60 అంటే 1/2, sin 60 అంటే √3/2 అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ cos ఉంది కాబట్టి cos 60 1/2. సో చేసిన డైరెక్ట్ 9/4 వచ్చింది. ఇక్కడ కూడా 9/4 వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఏ. సపోజ్ ఇక్కడ 9/4 రాలేదు అనుకోండి, సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్స్లో కూడా రాలేదు అని అంటే థర్డ్. 1 2 రాలేదు. సో థర్డ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే డీది ఎట్లా కాదు. సపోజ్ ఒకవేళ ఇది 3 కూడా కాకపోవచ్చు. సో ఆన్సర్ డి కూడా కావచ్చు. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇఫ్ కండిషన్ ఇచ్చారు a + b + c = 180 డిగ్రీస్ ఇచ్చారు. దెన్ sin² a + sin² b + sin² c ఎంత అని అడిగారు కాబట్టి సో చూడండి a + b + c = 180 డిగ్రీస్ తీసుకున్న. a = b = c = 60 డిగ్రీస్. సో sin² ఏలో అప్లై చేసిన ఏ వాల్యూ ఎంత 60 డిగ్రీస్, b వాల్యూ 60, c వాల్యూ 60. సో 60 అప్లై చేస్తే sin² 60 + sin² 60 + sin² 60. sin 60 వాల్యూ ఎంత మనకి √3/2. సో స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ప్లస్ √3/2 స్క్వేర్ ప్లస్ √3/2 స్క్వేర్. స్క్వేర్కి న్యూమరేటర్లో రూట్కి క్యాన్సల్ అవుతుంది, 3 ఉంటుంది. 2/2 సో 4. సో రిమైనింగ్ 2 కూడా అంతే 3/4 3/4. డినామినేటర్ సేమ్. సో న్యూమరేటర్ అన్నిటిని ప్లస్ చేస్తే 9/4 వచ్చింది ఫ్రెండ్స్. సో ఆప్షన్లో 9/4 లేదు మనకి, కాస్ట్లలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లలో ఉన్నప్పుడు యాంగిల్స్ ఏబిసి యాంగిల్ మనకి ఎంతో తెలుసు కాబట్టి దాన్ని అప్లై చేయాలి. సో నేను ఇక్కడ 2కి 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకున్నా. ఈ 2 cos a, 2 cos a అంటే ఏంటిది cos 60. cos 60 వాల్యూ 1/2 ఇంటూ cos b cos 60 1/2. cos c మీన్స్ 1/2. సో 2 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ 2కి 2కి క్యాన్సిల్ చేసుకున్న. రిమైనింగ్ 1/4.
సో ఎల్సిఎం చేస్తే 8+1/4 వస్తుంది, దీన్ని ఈక్వల్ టు 9/4. సో మనకు వచ్చిన ఆన్సర్ ప్లస్ మనం చెక్ చేసిన ఆన్సర్ కరెక్ట్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 8. సో ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో కండిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్, a+b+c = 180 ఇచ్చారు. బట్ ఈ సెకండ్ క్వశ్చన్లో చూస్తే ట్రయాంగిల్ ఏబిసి = 2s, దెన్ cos s ప్లస్ cos ఆఫ్ s మైనస్ a ప్లస్ cos ఆఫ్ s మైనస్ b ప్లస్ cos ఆఫ్ s మైనస్ c = డాష్ అని అన్నాడు. సో దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందాక కండిషన్ ఇచ్చారు కాబట్టి సో a = b = c = 60 degrees తీసుకున్నాం. సో మరి దీనికి ఎట్లా వేయాలి అని అనుకుంటాం. మనకి ఎప్పుడైనా ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ ఎంత? a+b+c = 180 degrees. సో ఫంక్షన్ ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేరు కాబట్టి సో నేను a+b+c = 180 degrees తీసుకుంటున్నా. అప్పుడు a = b = c = 60 degrees అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వచ్చింది ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి = 2s అని అన్నారు. సో ఈ ట్రయాంగిల్ మొత్తం యాంగిల్ ఎంత? 180. అంటే మనకి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమని రాసుకోవచ్చు? a+b+c = 2sగా రాసుకోవచ్చు. ఎందుకంటే ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ 180 degrees, అంటే 60 60 60 180. ఫర్ సపోజ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees. సో టోటల్ ABC అనుకుంటే a+b+c = 180 degrees. సో ఈ ట్రయాంగిల్ ఏబిసి = 2s, క్వశ్చన్లో ఇచ్చారు 2s. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాం? a+b+c = టోటల్ యాంగిల్ ఎంత? 180 degrees. 180 degrees = 2s అన్నమాట. ఎందుకు తీసుకున్నా? a+b+c అంటే టోటల్ యాంగిల్ 180, సో 180. 2s క్వశ్చన్లో ఇచ్చారు 2s. సో ఇక్కడ నుంచి ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. s = ఈ 2ని పంపిస్తే బై అవుతుంది. సో 180/2 మీన్స్ 90 degrees. s = 90. సో వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏబిసి వాల్యూస్ తెలిసినాయి. క్వశ్చన్ ఏంటిది? cos s ప్లస్ cos ఆఫ్ s మైనస్ a ప్లస్ cos ఆఫ్ s మైనస్ b ప్లస్ cos ఆఫ్ s మైనస్ c. మనకి ఏబిసిల వాల్యూస్ తెలుసు అండ్ s వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం. సో ఈ s వాల్యూస్ని గివెన్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఏంటిది? cos ఆఫ్ s అంటే ఏంటి? 90 degrees ప్లస్. సో మనకి s = 90 వచ్చింది కాబట్టి 90 degrees వచ్చింది కాబట్టి క్వశ్చన్లో s ఉంది, a ఉంది, b ఉంది, c ఉంది. మనకి ఏబిసి వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. s వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఎంత వచ్చింది? 90 degrees. సో ఈ 90ని ప్లస్ ఏబిసి వాల్యూస్ని ఈ క్వశ్చన్లో అప్లై చేస్తున్నాం. ఏంటిది? cos s మీన్స్ cos 90, నెక్స్ట్ ప్లస్ cos ఆఫ్ 90 మైనస్ 60 ప్లస్ cos ఆఫ్ 90 మైనస్ 60. ఎందుకంటే ఏబిసి వాల్యూస్ 3 ఈక్వల్ 60, s వాల్యూ మీన్ 90 degrees. సో ప్లస్ cos ఆఫ్ 90 మైనస్ 60. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం? ఫస్ట్ s వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. s వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి a+b+c = 180 degrees కాబట్టి a = b = c = 60 degrees అవుతుంది. s వాల్యూ తెలుసు, ఏబిసి వాల్యూస్ తెలుసు. సో ఇవి 3ని ఇక్కడ అప్లై చేసిన నేను క్వశ్చన్లో తీసుకున్నాం. క్వశ్చన్లో s అంటే 90 degrees తీసుకున్నా, s మైనస్ a అంటే 90 మైనస్ 60. సో యాజ్ టీస్ ఇక్కడ అప్లై చేసిన cos 90 వాల్యూ ఎప్పుడు ఎంత వస్తుంది మనకి? cos 90 0 ప్లస్ cos ఆఫ్ 90 మైనస్ 60 అంటే ఎంత? cos 30 ప్లస్ cos ఇక్కడ కూడా సేమ్ 30 degrees ప్లస్ cos 30. ఇప్పుడు cos 90 వాల్యూ 0 కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేయం. ఇక్కడ నుంచి చూస్తే cos 30 వాల్యూ మనకి ఏంటిది? √3/2. సో √3/2 ప్లస్ √3/2 ప్లస్ √3/2. సో అన్నీ ఈక్వలే ఉన్నాయి. cos 30 అంటే √3/2. సో డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ని యాడ్ చేస్తే 3√3/2 వస్తుంది. సో ఆన్సర్ 3√3/2. సో ఫ్రెండ్స్ చూడండి, ఆప్షన్స్లో చూస్తే 3√3/2 ఎక్కడ లేదు, మనకి సైన్లలో ఉన్నాయి.
సో సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా చెక్ చేసినామో ఇది కూడా అట్లనే చెక్ చేయాలి. ఓన్లీ ఏబిసి వాల్యూస్ అంటే 60 degreesని ఇందులో అప్లై చేసి సో మనకి ఆన్సర్ వస్తుందా లేదా చూడాలి. దానికోసం నేను ఇక్కడ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఆప్షన్ ఏ అని అనుకుంటే ఈ ఆప్షన్ ఏంటిది 4 sin A ఇంటూ sin B ఇంటూ sin C. సో నేను ఏం చేస్తున్నా ఆప్షన్ ఏలో 4 sin 60 sin B మీన్స్ sin 60 ఇంటూ sin 60. సో 4 ఇంటూ sin 60 వాల్యూ ఎంత మనకి √3/2. సో √3/2 ఇంటూ √3/2 ఇంటూ √3/2. సో ఇక్కడ ఇవన్నిటిని చూస్తే sin 60 √3/2 4 ఇంటూ √3 దీన్ని ఏమని రాయొచ్చు √3ని ఫస్ట్ √3 ఇంటూ √3/2 1 జా 2 2 2 జా 4 4 2 జా 8. సో 4 1 జా 4 2 జా 8. దీన్ని చూస్తే 3√3/2. ఎందుకు ఇట్లా రాసిన అంటే √3 ఇంటూ √3 స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ √3 ఉంటుంది. సో √3/2 ఈక్వల్ టు సో సేమ్ ఆన్సర్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈస్ ఏ. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ a + b + c = 2s. సో cos s + cos s - a cos s - b cos s - c = ఎంత అని అడుగుతారు. సో అప్పుడు a + b + c = 180 degrees. సో a = b = 60 తీసుకున్న తర్వాత దీని నుంచి ఎస్ని ఫైండ్ అవుట్ చేసిన. ఎస్ తర్వాత ఎస్ వాల్యూ తెలుసు, ఏబిసి వాల్యూస్ తెలుసు కాబట్టి గివెన్ క్వశ్చన్ ఏంటిది మనకు ఇది ఈక్వల్ టు ఎంత అని అడిగింది కాబట్టి ఇందులో నేను ఎస్ అండ్ ఏబిసి వాల్యూస్ అప్లై చేస్తే ఏమవుతుంది cos 90 60 cos 30 √3 cos 90 0 cos 30 √3/2 cos 30 √3/2 cos 30 3 నేను డినామినేటర్ సేమ్ న్యూమరేటర్ని యాడ్ చేసిన. సో 3√3/2. సో గివెన్ ఆప్షన్స్లలో 3√3/2 అని ఎక్కడ లేదు, ఇట్లా ఏంటిది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఉంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే యాంగిల్స్ని అప్లై చేస్తున్నాయి. ఏబిసి వాల్యూస్ని అప్లై చేస్తే 4 ఇంటూ sin 60 ఇంటూ sin 60 వాల్యూ √3/2. సో 4 యాస్టీస్ అట్లనే ఉంటుంది √3/2 4 ఇంటూ 2 2 జా 4 4 2 జా 8 4 1 జా 4 2 జా 8 √3 ఇంటూ √3ని 3√3గా రాసుకున్నా. సో ఇది ఆన్సర్ అండ్ ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చింది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ.